హాయ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు నేను నడిపే వెహికల్ ఏంటో చూద్దామండి. మీకు చూపిస్తాను వెహికల్, అందులో మొత్తం సిస్టమ్ అంతా. నేను నడిపే వెహికల్ ఏంటనేది చూద్దాం. ఓకేనా? సరే అయితే వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే చెవ్రోలెట్ కంపెనీ తాహు ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇది లెఫ్ట్ సైడ్ డ్రైవ్ ఉంటుంది. ఇందులో 5 గేర్స్ ఉంటాయండి. క్రూజ్ కంట్రోలు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి అందులో. ఆటోమేటిక్ వెహికల్ నడపడం చాలా ఈజీ అండి, ఎవరైనా నడపవచ్చు. కాకపోతే కంట్రోల్స్ తెలుసుకోవాలి, నెక్స్ట్ క్యాల్కులేషన్స్ కరెక్ట్గా ఉండాలి. డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఈజీ డ్రైవ్ చేయడం. అంటే మాన్యువల్ డ్రైవ్ కన్నా ఆటోమేటిక్ చాలా ఈజీ అండి. ఇది అందరికీ తెలిసే ఉంటుందండి. ఇది బ్రేకు, ఇది యాక్సిలరేటరు. నెక్స్ట్ ఇది పక్కన దీనికి హ్యాండ్ బ్రేక్ ఇస్తాడండి. ఇది లెఫ్ట్ సైడ్ కిందన కాలు దగ్గర ఇస్తాడు హ్యాండ్ బ్రేకు. అంటే ఒకసారి పుష్ చేస్తే లాక్ అవుద్ది, ఇంకోసారి పుష్ చేస్తే రిలీజ్ అవుద్ది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇది ఆటోమేటిక్ లైటింగ్ కంట్రోల్ అండి. ఆటోలో పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే మాన్యువల్లో కూడా వాడవచ్చు. ఆటోమేటిక్ ఎదర సెన్సార్ ఉంటుందండి. లైటింగ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేస్తుంది. ఆటోమేటిక్గా లైట్స్ వెలుగుతాయి అన్నమాట లైటింగ్ తగ్గినప్పుడు. దీని పక్కన చూస్తున్నారు కదా, ఇది క్యాబిన్ లైటింగ్ కంట్రోల్ అండి. ఇది బటను, క్యాబిన్లో లైటింగ్ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ ఇది ఏసీ వెంట్స్ ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి. చూస్తున్నారు కదా, పక్కన చూస్తున్నారు కదా, ఇది ఆర్పిఎం మీటరు, ఇది స్పీడోమీటరు. నెక్స్ట్ ఇది బ్యాటరీ ఇండికేటరు, తర్వాత టెంపరేచర్ ఇండికేటరు, తర్వాత ఫ్యూల్ ఇండికేటరు. దాని పక్కనేమో ఇంజిన్ ఆయిల్ ఇండికేటర్ అండి. దాని పక్కన ఇది దీని కీ అండి. నార్మల్గానే ఇచ్చాడు. ఇందులో ఆటో స్టార్ట్ ఆప్షన్ కూడా ఉందండి. దీన్ని ఆటో స్టార్ట్ కూడా చేయొచ్చు. అంటే మనం ఇంట్లో ఉంటుండగానే బయట నుంచి స్టార్ట్ చేయొచ్చు వెహికల్ని. అది కూడా చూపిస్తాను తర్వాత. చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏసీ కంట్రోల్ అండి. ఇది రియర్ ఏసీ కంట్రోల్, బ్యాక్ సైడ్ది, ఇది ఫ్రంట్ది. ఇదేమో ఆడియో కంట్రోల్ అంతాను. రేడియో మనం మొబైల్ కనెక్ట్ చేసుకొని కూడా వాడవచ్చు. ఈ డిస్ప్లే ఏమో ఇంకా మ్యాప్స్ అవి వాడడానికి యూజ్ అవుతుందండి. ఆటో ఆండ్రాయిడ్ ఉంది ఇందులో ఆప్షను. ఆండ్రాయిడ్కి కూడా కనెక్ట్ అవుతుంది, ఐఫోన్ కూడా కనెక్ట్ అవుతుంది. యాపిల్ ప్లే అని ఉంటుంది ఐఫోన్కి అయితే, ఆండ్రాయిడ్కి అయితే ఆటో ఆండ్రాయిడ్ అని ఉంటుంది. ఈ డిస్ప్లే పైకి లేస్తుందండి, చూపిస్తాను చూడండి. చూసారా, లోపల ఒక యూఎస్బి పోర్ట్ ఇచ్చాడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్స్. నెక్స్ట్ ఇవన్నీ కంట్రోల్స్ అండి. ఇది చైల్డ్ లాక్. ఇది లాక్ చేస్తే బ్యాక్ సైడ్ డోర్స్ అన్ని డోర్స్, మొత్తం డోర్స్ అన్నీ లాక్ అయిపోతాయి. మనం ఓపెన్ చేయాలంటే డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగి బయట నుంచి లాక్ ఓపెన్ చేస్తేనే కానీ ఓపెన్ అవ్వవు. చిన్నపిల్లల కోసం పెట్టాడు అనమాట. అది చైల్డ్ లాక్ అంటారు దీన్ని. అంటే చిన్నపిల్లలు రన్నింగ్లో ఓపెన్ చేసేస్తారు కదా డోర్స్ అవిను. ఈ సేఫ్టీకి అనమాట. బండిలో కార్లో చిన్నపిల్లలు ఉంటే ఈ లాక్ ఆన్ చేసుకోవాలి, చైల్డ్ లాక్. తర్వాత ఇదేమో విండో లాక్ అండి. ఇక్కడి నుంచి విండో లాక్ ఆన్ చేస్తే మొత్తం విండోస్ అన్నీ లాక్ అయిపోతాయి. ఎవరు కంట్రోల్ చేయడానికి ఉండదు, ఓన్లీ డ్రైవర్ మాత్రమే కంట్రోల్ చేయొచ్చు. ఈ 4 బటన్స్ ఇవన్నీ ఆటోమేటికేనండి. ఇవన్నీ ఆటోమేటిక్ విండోస్ అన్నమాట. ఈ 4 కంట్రోల్స్. ఇది ఆన్ చేస్తే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి ఎవరు కంట్రోల్ చేయలేరు విండోస్ని. మనమే, అంటే డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కంట్రోల్ చేయొచ్చు. ఇది వేరే వాళ్ళు కంట్రోల్ చేయడానికి అవ్వదు. నెక్స్ట్ ఇవేమో సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇవి కంట్రోల్ చేయడానికి అండి. ఇవి
ఈ బటన్ లెఫ్ట్ సైడ్ నొక్కితే లెఫ్ట్ కంట్రోల్ అవుద్ది. చూడండి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తాను చూడండి, తిరుగుతుంది. ఇందులో 5 గేర్స్ ఉంటాయండి, చూస్తున్నారు కదా. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, లౌడ్ గేర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. పార్కింగ్లో బండి వెహికల్ ఆపిస్తున్నప్పుడు పార్కింగ్లో పెట్టుకోవాలండి. దీనివల్ల ఏంటంటే 4 టైర్లు లాక్ అయిపోతాయి, బండి అసలు మూవ్ అవ్వదు, కదలదు. ఇది రివర్స్. నెక్స్ట్ ఏమో ఇది రివర్స్ గేర్. తర్వాత ఇది న్యూట్రల్ మొత్తం బండి మొత్తం న్యూట్రల్ అయిపోద్ది. ఆగున్నా స్టార్ట్ చేస్తున్నా బండి న్యూట్రల్ అయిపోద్ది. నెక్స్ట్ ఇది డ్రైవ్ గేర్ అండి. డ్రైవ్లో పెట్టుకుని డ్రైవ్ చేసుకోవాలి. డ్రైవ్ గేరు యాక్చువల్గా వాడేది ఇదే గేర్ అనమాట డ్రైవింగ్లో. నెక్స్ట్ ఈ ఎల్ అనేది ఉంది కదా, ఇది లౌడ్ గేర్ అండి. లౌడ్ గేర్ అంటే ఈ గేర్లో డ్రైవ్ చేయొచ్చు, కాకపోతే అంటే ఎగ్జాస్ట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, సైలెన్సర్ అంటాం కదా ఎగ్జాస్ట్, అందులోంచి సౌండ్ చాలా గట్టిగా వస్తుందండి. స్పోర్ట్స్ కార్లో సౌండ్ ఎలా వస్తుంది, చాలా గట్టిగా అలా వస్తుందండి సౌండ్. డ్రైవ్ మోడ్లో పెడితే నార్మల్గా వెహికల్ ఎలాగ డ్రైవ్ చేస్తామో అదే వస్తుంది, డ్రైవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమో ఈ లౌడ్లో పెట్టుకుంటే మాత్రం ఎగ్జాస్ట్ నుంచి సౌండ్ చాలా గట్టిగా వస్తుందండి. ఎగ్జాస్ట్ నుండి చాలా గట్టిగా సౌండ్ వస్తుంది ఈ లౌడ్లో పెట్టుకుంటే. నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదండి, ఇది గ్లవ్ బాక్స్. లోపల ఏదైనా పెట్టుకోవడానికి గ్లవ్ బాక్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కప్ హోల్డర్స్ 3 ఇచ్చాడు. ఇక్కడ ఒక గ్లవ్ బాక్స్ ఉంటుందండి, ఇందులో డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సీట్ కంట్రోల్ తీసుకున్నారండి. చూడండి ఈ బటన్స్ ఉన్నాయి కదా సీట్ కంట్రోల్కి. ఇది ఈ బటన్ ఏమో ఇలా నొక్కితే ఫ్రంట్కి వెళ్తుందండి. వెళ్తుంది చూస్తున్నారా, సీటు ఫ్రంట్కి వస్తుంది. ఇలా నొక్కితే బ్యాక్కి వెళ్ళిపోద్ది. ఇదేమో ఈ బటను దీనికి అవుద్దండి. చూడండి బ్యాక్ రెస్ట్ ముందుకు వస్తుంది కదా, తర్వాత బ్యాక్. నెక్స్ట్ ఈ బటన్ చూస్తున్నారా, ఈ బటన్ ఏమో నడుము దగ్గర ఇక్కడ కంట్రోల్ అవుతుందండి. ఇక్కడ మాత్రమే కంట్రోల్ అవుతుంది ఈ ఏరియాలో. చూడండి చూపిస్తాను, అనిపిస్తుందో లేదు మీకు, చూసారా. డ్రైవర్ పక్క సీట్ అండి ఇది నార్మల్గానే ఉంటుంది. ఇక్కడే కంట్రోల్స్ ఉండవు, ఇది ఒకటే ఉంటుంది విండో కంట్రోల్. ఆటోమేటిక్గా విండో దింపడానికి ఎత్తడానికి. ఇంకా బాటిల్ హోల్డర్స్ ఇవన్నీ ఇచ్చాడు. ఇక్కడ బాటిల్ అది పెట్టుకోవచ్చు. ఇదేమో స్పీకర్. దీని సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందండి, చాలా మంచి క్వాలిటీ సౌండ్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూద్దాం రండి. ప్యాసింజర్ సీట్స్ బ్యాక్ సైడ్ చూసారా. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సీట్స్ కూడా ఇక్కడ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, చూసారు కదా. ఇక్కడ నుంచి ఏసీ కంట్రోల్ చేయొచ్చు. ఇది ఏసీ వెంట్స్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇచ్చారు చూడండి. ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు ఏసీని. ఒక కళ్ళజోడు పెట్టుకోవడానికి. ఇదేమో మిర్రర్లా యూజ్ అవుతుంది బ్యాక్ సైడ్ చూడడానికి. ఇక్కడేమో సీట్ బెల్ట్ ఇండికేటర్ అండి. ఇది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇండికేట్ చేస్తుంది కదా. అలారం కూడా వస్తుంది సౌండ్. నెక్స్ట్ ఇవన్నీ క్యాబిన్ లైట్స్ అండి, క్యాబిన్ లైట్స్. ఇక్కడ ఒకటి దీని పక్కన ఒకటి ఇచ్చారు. సరే కదా, అంత విశాలంగా ఉందో. ఈ సీట్లు కూడా లెగిస్తాయండి. ఇది బ్యాక్ సైడ్ ఇంకో రో అది. ఈ సీట్లు కూడా లెగిస్తాయి. మ్యాట్ కూర్చోడానికి చూడడానికి చూపిస్తాను, చూసారా. లేకట్లే చాలా హైట్ ఉంది చూసారా. ఇంకో రో అనమాట, థర్డ్ రో అనమాట. థర్డ్ రో కూడా కూర్చోడానికి కంఫర్ట్గానే ఉంటుంది బాగానే.
ఇది ఇటుపక్క కూడా ఇంకో సీట్ ఉందండి, సింగిల్ సీట్. ఇది సింగిల్ సీట్. ఇక్కడ కూడా ఒక సీట్ ఉంది. ఇది ఇంకా టూల్ కిట్ ఇది క్లోజ్ చేసేద్దాం సీట్ని. చూడండి ఫ్రెండ్స్, ఆటో స్టార్ట్ ఎలాగవుద్దో చూపిస్తాను. ఇది కీ చూస్తున్నారా? మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఇదే బటన్. ఈ కార్ పేరు చెవ్రోలెట్ తాహో అండి. ఇక్కడ సౌదీలో ఎక్కువగా అఫీషియల్స్ వాడతారనమాట. అఫీషియల్స్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు వాడతారు ఎక్కువగా. క్యాన్వాయ్ వాటికి వాడతారు. అఫీషియల్స్ క్యాన్వాయ్స్ ఉంటాయి కదా, వాటికి వాడతారు అనమాట. అది చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తాను. ఓకేనా? చివరిలో చెప్పొచ్చేటంటే గంటను గట్టి కొట్టండి, ఆల్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా సరే. అంతవరకు బాయ్.